కూడా సరిగ్గా చెప్తలేరు. వాస్తవం ఏంది? తెలంగాణ ఏర్పడిన నాడు 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అప్పచెప్పిన నాడు, ఏది ప్రభుత్వాన్ని మనకు అప్పచెప్పిన నాడు 369 కోట్ల రెవెన్యూ మిగులుతోని మనకు అప్పచెప్పిన, రెవెన్యూ సర్ప్లస్ తోని మనకు అప్పచెప్పిన. మనం దిగిపోయిన నాడు 2022-23లో ఆనాడు మనకు 369 కోట్ల రెవెన్యూ మిగులుతో అప్పచెప్తే మనం వాళ్లకు తిరిగి అప్పచెప్పినాడు 5,944 కోట్ల రెవెన్యూ మిగులుతోని వాళ్ళకు అప్పచెప్పారు. రెవెన్యూ మిగులు అంటే ఏంది మీకు అర్థమయ్యే భాషలో చెప్తాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి ఉంటుంది, ఆదాయం ఉంటుంది, ఖర్చు ఉంటుంది. రెవెన్యూ రిసీట్ అంటారు, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఆదాయం ఖర్చు. ఆదాయం ఖర్చు కంటే ఎక్కువ ఉంటే మిగులు ఉంటుంది, రెవెన్యూ మిగులు. ఆ ఖర్చులు ఏమేముంటుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్లో? ఏముంటుందంటే జీతాలు, పెన్షన్లు, అప్పులు, మిత్తిలు, సబ్సిడీలు. ఇవన్నీ నియంగా జీతాలు, పెన్షన్లు, అప్పులు, మిత్తిలు, సబ్సిడీలు ఇవన్నీ నియంగా ఖర్చుల ఇవన్నీ ఓంగా మిగులు ఉన్నది అని మొన్న పెట్టిన బడ్జెట్ లో బట్టి విక్రమార్క గారు 1000 కోట్ల రెవెన్యూ మిగిలి ఉంది అని చెప్పి మొన్న 2024లో బడ్జెట్ పెట్టాడు. ఒక దిక్కేమో బడ్జెట్ లో రెవెన్యూ మిగులు ఉంది, సర్ప్లస్ ఉంది అని ఒక దిక్కు చెప్తారు, 1000 కోట్ల మిగిలిందని ఒక దిక్కు చెప్తారు. నిన్న ముఖ్యమంత్రి నెలకు 4,000 ఘాటా ఉంది, ఏం చేయాలో తెలుస్తలేదు అని ముఖ్యమంత్రి చెప్తాడు. మరి ఆయన కూర్చొని మాట్లాడుకుంటలేరా? లేకపోతే ఆయన లెక్కలు వేరు, ఈయన లెక్కలు వేరా? ఢిల్లీకి పంపే లెక్కలు వేరు, అవి నాకెరికే. ఢిల్లీకి పంపే లెక్కలు వేరు, ఆ లెక్కలు వేరు. కానీ ఇక్కడ లెక్కలు కూడా ఇట్లా తారుమారైతే ఒకటే మంత్రివర్గంలో ఒక ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అలగలగ లెక్కలు చెప్పొచ్చునా? ఇది ప్రజలను తప్పిదారి పట్టించుడు కాదా? ఇది పచ్చి అబద్ధాలు చెప్పుడు కాదా? నీ ప్రభుత్వంలో నువ్వు పెట్టిన బడ్జెట్ లో నువ్వు కేబినెట్ లో కూర్చొని సంతకం పెట్టింది ఏంటి? రెవెన్యూ మిగులు ఉంది అని చెప్పినావు. అన్ని ఖర్చులు పోను, జీతాలు ఇయ్యంగా, పెన్షన్లు ఇయ్యంగా, మిత్తిలు గట్టంగా, అప్పులు గట్టంగా, సబ్సిడీలు ఇయ్యంగా 1000 కోట్లు మిగులుందని నువ్వే చెప్తావు. మళ్ళీ ఇంకో దిక్కేమో నెలకు 4,000 ఘాటా ఉందని చెప్తావు. ఆయన అబద్ధం ఆడుతున్నా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఎవరైనా పిచ్చోళ్ళని చేస్తుండ్రు. అందుకే నేను అంటున్నా, నడపశాత కాక ఇవాళ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాను. ఇంకొక దిక్కుమాల ప్రచారం చేస్తాడు, దీన్ని మనం ఊరూరా తిప్పి కొట్టాలి, బరాబర్ కొట్టాలి. మనం ఏదో అప్లపాలు చేసిపోయినాం రాష్ట్రాన్ని అంటాడు. మీకు ఇవాళ మళ్ళొక్కసారి చెప్తున్నాం, మనం మీరు చూసింటారు అసెంబ్లీ, మళ్ళొక్కసారి చెప్తున్నాం. మనం చేసిన అప్పులు మొత్తం పురుజా లెక్క తీస్తే, మొత్తం హిసాబ్ కితాబ్ చేస్తే, మనం 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపి మనం చేసిన అప్పు 4,17,000 కోట్లు, అంటే సంవత్సరానికి 40,000 కోట్ల చిల్లర. రైట్గా కేటీఆర్ మాట్లాడుతూ రైతు బంధు కింద 22,000 కోట్లు దారి మల్లాయని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. అదేవిధంగా మేడిగడ్డ పిల్లర్లు కుంగింది కూడా కాంగ్రెస్ కుట్ర వల్లే అంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది. కేసీఆర్ 4,17,000 కోట్లు అప్పు చేసి ఏం చేసిండంటే గట్ట చెప్తే నేను ఏమేం చేసిండు, నువ్వేం చేసినావు చెప్పు రాబోయ్. 1,37,000 కోట్లు అప్పు చేసినావు కదా సంవత్సరంలో, ఏం చేసినావు ఒక పని చెప్పు. ఇక్కడ ఇంటికి తీసి అక్కడ పెట్టినవా? ఎక్కడన్నా ఒక్క కాడు ఒక్క పథకం చాలు చేసినవా? ఉన్నాయి కూలగొట్టుడు తప్ప కొత్తవి కట్టినాడేమన్నా? ఉన్నాయి కూలగొట్టుడు తప్ప కట్టిందేమన్నా ఉందా ఎక్కడన్నా? హైడ్రా పేరు మీద పేదవాళ్ళ గుడిసెల మీద పడుడు, రేకుల షెడ్ల మీద పడుడు, ఇళ్ల మీద పడుడు, కూలగొట్టుడు. డిపిఆర్ లేదు, మన్ను లేదు, కానీ పైసలు కావాలి, ఢిల్లీకి పంపాలి కాబట్టి మూసీల పడి అక్కడ ఉండే పేదల మీద ప్రతాపం చూపెట్టుడు తప్ప ఈయన చేసిందే ఒక్క స్కీమ్ స్టార్ట్ చేసిండా? పోనీ రైతు భరోసా ఇచ్చిండా? ఆడబిడ్డలకు 2,500 ఇస్తానని వేసిండా? తులం బంగారం ఇచ్చిండా? స్కూటీలు ఇచ్చిండా? 10 లక్షలు 15 లక్షలు ఇస్తా చదువుకున్న పిల్లగాళ్ళకి అన్నాడు, ఇచ్చిండా? ఎవ్వరికి ₹1 ఒక ఇల్లు ఇచ్చినావా? పోనీ ఇందిరమ్మ ఇల్లు లాంటివి ఉన్న ఇల్లే కూలగొడుతుంది. ఆయనతో ఉన్న ఇల్లే కూలగొట్టి కలర్లు మార్చులు వేరు, ఊసరవెల్లి కంటే వేగంగా కలర్లు మారుస్తుండు. కానీ నేనేమంటున్నా అంటే ఒక్క కొత్త పథకం లేదు, ఒక్క ఇటుక కట్టి
రెడ్డిగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 6 గ్యారంటీల్లో అర గ్యారంటీ మాత్రమే అమలైంది అంటూ అయితే వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది. అదేవిధంగా కాంగ్రెస్ కుట్ర వల్లే మేడిగడ్డ పిల్లర్లు కూడా కూలాయి అంటూ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఆదాయం కూడా రావట్లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారు అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది. అదేవిధంగా రైతు బంధు కింద 22,000 కోట్లు దారి మల్లాయని కూడా అసెంబ్లీలో చెప్పారు అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా మేడిగడ్డ పిల్లర్లకు సంబంధించి కూడా కుంగింది కూడా కాంగ్రెస్ కుట్ర వల్లే అంటూ కూడా మాట్లాడడం జరుగుతోంది.